హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఇందిరమ్మ ఇల్లు అండ్ రేషన్ కార్డ్ అండ్ ఫ్యాన్ రైస్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. అంటే సన్న బియ్యం గురించి. సో గవర్నమెంట్ అయితే ఫిబ్రవరి 1 నుంచి అయితే సన్న బియ్యం అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అనేది జరిగింది. సో ఉత్తమ్ కుమార్ రీసెంట్గా అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ సన్న బియ్యం పంపిణీ అనేది ఫిబ్రవరి 1 నుంచి అయితే ఈ పంపిణీ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది అయితే వాళ్ళైతే చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఓన్లీ రేషన్ కార్డు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకే. సో ఎవరైతే ఇంకా రేషన్ కార్డు లేదో వాళ్ళకైతే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అయితే మీ స్కీమ్ అనేది ఇది అంటే ఈ రైస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే 26 జనవరి నాడు అయితే బహిరంగ సభ పెట్టి అందరు మంత్రులు అయితే ఈ 4 స్కీమ్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. అవి ఏంటి అంటే ఇందిరమ్మ ఇల్లు అండ్ న్యూ రేషన్ కార్డ్ అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అండ్ రైతు భరోసా అనేది ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. దాంట్లోకి వెళ్ళి మెయిన్ తీసుకుంటే మనకి రేషన్ కార్డ్ అండ్ ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే మాట్లాడదాం. సో దీనికైతే చాలామంది అయితే అప్లై చేశారు కదా. సో దాని గురించి అయితే ఇవి 2 టాపిక్స్ కన్నా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైతే లిస్ట్లో పేరు రాలేదో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో ఏం చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ అవుతుంది. సో చాలామంది అయితే ఈ స్కీమ్ అనేది మీ ఊర్లలో అయితే అప్లై చేశారు కదా. సో దాంట్లో అయితే మీ పేరు లిస్ట్లో అనేది రావడం అనేది లేదు. అండ్ వచ్చిన వాళ్ళైతే మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ అయితే 3,500 మందికి అయితే ఇల్లు ఇస్తామని అయితే 26 జనవరికి అయితే చెప్పారు కదా. సో దాంట్లో అయితే ఇక్కడ ఇవ్వడం అనేది కనిపించలేదు. అండ్ చాలామంది అయితే కోపంగా ఉన్నారు గవర్నమెంట్ పైన. అంటే ఇందిరమ్మ ఇల్లు 4 సారి వీళ్ళైతే విడుదల చేశారు బహిరంగ సభ పెట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అప్పుడు రిలీజ్ చేస్తున్నామని. సో చాలామంది అయితే కోపంగా ఉన్నారు. అండ్ మెయిన్ ఏంటంటే లీస్ట్లో చాలామందికి అయితే పేరు రాలేదు. దానివల్ల ఇంకా పబ్లిక్ అయితే ఇంకా చాలా అయితే కోపంగా ఉన్నారు. సో ఎవరైతే పేరు రాలేదో మీరు ఏం చేయాలంటే మీ గ్రామ సభలో ఇంకొకసారి మీరు ఒకసారి పేరు చెక్ చేసుకోండి. దాని తర్వాత అయితే మీరు ఏం చేయాలి నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ ఫస్ట్ సెకండ్ 2 లిస్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇది 2 చెక్ చేసుకోండి. ఇల్లు లిస్ట్ అలాగుంది అండ్ ఈ రేషన్ కార్డ్ లిస్ట్ అనేది వేరే ఉంది. సో దాంట్లో చెక్ చేసుకోండి. దాని తర్వాత అయితే మీ పేరు ఒకవేళ రాలేకపోతే మీరు రేషన్ కార్డులో మీరు పేరు రాకుంటే మీ తహసీల్దార్ ఆఫీస్ అనేది ఉంటుంది కదా ఊర్లలో విలేజెస్లో. సో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ ఒకసారి అప్లై చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళైతే మీకు ఫస్ట్ అప్లై చేశారో ఆ స్లిప్ అనేది అడుగుతారు. సో మీరు ఒకవేళ అప్లై చేస్తే స్లిప్ అనేది మీరు తీసుకువెళ్ళండి. తీసుకున్న తర్వాత మీ అందరు రేషన్ కార్డ్ అంటే మీ అందరు ఆధార్ కార్డు అండ్ ఒకవేళ మీ రెంట్ హౌస్లో ఉంటే మీ కరెంటు బిల్ అనేది ఉంటుంది కదా. సో కరెంటు బిల్ అయినా గ్యాస్ బిల్ అయినా తీసుకువెళ్ళండి. అండ్ మొబైల్ నెంబర్ ఇవి 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఈ అడ్రస్ పైన వచ్చి కాంటాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. లేకుంటే మీకు కాల్ అయినా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రెండిట్లకి వెళ్ళి ఏదైనా మీరు కన్ఫామ్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అయితే వాళ్ళకు ఒక ఫామ్ మీకు ఇస్తారు. సో అదే అప్లై చేయండి. దానిపైన మీ ఆధార్ కార్డ్ అందరు ఎంతమంది ఉన్నారో ఇంట్లో దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ జిరాక్స్లు అంతా అటాచ్ చేసి వాళ్ళకైతే మీరైతే అప్లై చేయండి. సో వాళ్ళైతే మీరు కొద్ది రోజుల తర్వాత మీ డాటా అనేది లీజ్లో రావడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు అర్హులు అయితే. దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు గురించి గిట్ట చాలామంది అయితే అప్లై చేశారు. సో దాంట్లోకైతే చాలామంది లీజ్లో అనేది పేరు రావడం లేదు. సో వాళ్ళు ఏం చేయాలంటే మీ ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గిట్ట ఏం డాక్యుమెంట్స్ అయితే ఉండవు. సో మ్యాక్సిమంగా అయితే మీకు ఆధార్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది. దాని తర్వాత మీకు మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. సో మీకు అప్లై చేసిన తర్వాత మీకు లిస్ట్లో మీ పేరు అనేది రావడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు అర్హులైతే. సో ఇది ప్రాసెస్. సో మ్యాక్సిమంగా అయితే చాలామంది యూట్యూబ్లలో అయితే మీ ఇంటికి వచ్చి వాళ్ళైతే అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఇది అని అయితే చాలా చెప్తున్నారు. సో అలాంటి ఏం లేదు. మనమే వెళ్ళి ఈ ఆఫీస్లకు వెళ్ళి మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్కి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్. సో దాంట్లోకైతే చాలామంది చాలా పనిలో బిజీ ఉంటారు. సో ఎవరైతే మన ఇంటికి అయితే ఎవరు రారు. సో ఎవరికైతే మీకు ఇంపార్టెంట్ అని అనిపిస్తే మీరు అయితే మీ ఆఫీస్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోండి. సో హైదరాబాద్ ఎవరు ఉంటారో మీరు అయితే ప్రజావాణి నడుస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళినా అప్లై చేసుకున్నా మీకు ఏం పర్వాలేదు. మీకు మీ డాటా అనేది అప్డేట్ కావడం అనేది జరుగుతుంది.
అండ్ ఇంకొకటి అంటే లిస్ట్లో ఎవరి పేరు వచ్చిందో వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని రోజుల తర్వాత అయితే మీ గిట్ట ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకైతే మీ గిట్ట శాంక్షన్ లెటర్స్ అనేది గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వబడుతుంది. సో దాని గురించి అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో శాంక్షన్ లెటర్స్ ఒకవేళ మీరు 5 లక్షల గురించి అయితే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే శాంక్షన్ లెటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇల్లు గురించి ఎవరు అప్లై చేసుకున్నారో వాళ్ళైతే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక సంవత్సరం దాకా. అంటే ఈ ఇల్లు అనేది ఇంకా కన్స్ట్రక్షన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. సో దాని తర్వాత అయితే మీకు వాళ్ళైతే గుర్తిస్తారు. దాని తర్వాత మీకు కాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఎవరైతే 5 లక్షల గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళకి అనేది ఈ ఎలిజిబిలిటీ లెటర్ అనేది ఇస్తున్నారు కదా. సో అదైతే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే ఈ ఎలిజిబిలిటీ లెటర్ అనేది మీకైతే ఇస్తారు. సో అంతే ఫ్రెండ్స్, ఎవరైతే రేషన్ కార్డు గురించి అయితే లీస్ట్లో పేరు రాలేదో వాళ్ళైతే మీ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే మీ పేరు లీస్ట్లో రాలేదో మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.